హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రియాని, ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను నెల్లూరులో అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న పోలేరమ్మ చెట్టు దగ్గర ఉన్నాను. ఇక్కడ అంబలి పోద్దామని వచ్చానండి. ఈ అంబలి ఎందుకు పోస్తాము అంటే సమ్మర్ సీజన్లో పోస్తాము. ఆ విషయం చెప్తాను. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఈ చెట్టు మొన్న వర్షాలకు పడిపోయింది. నేను మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు లేదు, వర్షాలకి పెద్ద గాలి వచ్చి పడిపోయిందట. చాలా సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు, చాలా మహిమగల అమ్మవారు. నేను పోయిన సమ్మర్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనిపించింది. ఇట్లా చెట్టు ఉంటుంది. చెట్టు కింద ఇలా గోపురంలా కట్టి లోపల అమ్మవారిని కొలువు చేశారు. మనం ఇప్పుడు తలుపు తీసి లోపలంతా శుభ్రం చేసి దీపారాధన చేసి పూజ అది చేసుకుందాము. పూజకు కావాల్సిన సామాన్ని తెచ్చుకున్నాను. అంబలి తీసుకొచ్చాను. అలాగా వేప మండలు పెట్టి అంబలి తీసుకొచ్చాను. ఇదేంటంటే ఈ అంబలి ఎందుకు పోస్తామంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ జరుగుతాయండి. ఊర్లలో బాగా జరుగుతాయి. ప్రతి వీధిలోనూ ఇలాగా వేప చెట్టు, అమ్మవారు ఉంటుంది. ఏదో ఒక ఇంట్లో నుంచి అంబలి వస్తూనే ఉంటుంది. దాన్ని పోయే వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని అడిగితే మన హిందూ సాంప్రదాయంలో ఉన్న చాలా చాలా గొప్ప విషయాలు ఏంటంటే, చాలామందికి వీళ్ళు మూర్ఖపు పనులన్నీ చేస్తుంటారు, మూఢనమ్మకాలు అని అంటుంటారు కదా. మూఢనమ్మకాలు ఏం కాదండి. ఇలా అమ్మవారి చెట్టుకి పసుపు రాసి బొట్లు పెట్టాను నేను. పసుపు యాంటీబయాటిక్. వేపాకులో చాలా ఔషధ గుణాలు, మెడిసినల్ ప్లాంట్ అదే వేప చెట్టు. ఆ తర్వాత వచ్చి అంబలి మనము రాగి పిండితో తయారు చేసుకుంటాము. చాలా బలమైన పదార్థము. మజ్జిగలో కలుపుతాము. చాలా చలవ చేస్తుంది. ఎండాకాలం చేస్తారు ఎక్కువ ఈ పనులు. ఎండాకాలంలో వేడి తాపం ఎక్కువ ఉంటుంది, బాడీకి హీట్ చేసి ఉంటుంది. దాన్ని పోయే వాళ్ళు అమ్మవారు ప్రసాదం అని చెప్పి ఆగి మరీ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి బోల్డ్ ఎంత చలవ చేస్తుంది, చాలా శోషొచ్చి పడిపోకుండా చాలా కాపాడుతుంది. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఊరికినే పంచండమ్మ ఇలా చెయ్యండి అంటే ఎవరు చేయరు. అదే పుణ్యం వస్తుంది, భగవంతుడు సేవ చేసినట్టు ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ చేయడానికి సంసిద్ధం అవుతారు కదండి. అలాగా ఇప్పుడు ఎంతో మంగళకరంగా ఉంటుంది కదా. ఇలా పూజ అది చేసి మనం పువ్వులు అవి పెట్టి ఇలా హారతి అది ఇచ్చి ఇలా ప్రజాసేవ చేస్తే ఇది మంగళకరంగా ఉంటుంది, మానవ సేవ చేసినట్లు ఉంటుంది. ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి మన హిందువుల్లో ఉన్న గొప్ప లక్షణాలు అన్నమాట. కాబట్టి ఏది కూడా మూఢనమ్మకాలు ఏమీ లేవు. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే రిలేట్ అయి ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే ఒక గ్లాస్లో అంబలి పోసాము, అమ్మవారికి నివేదన చేసాము. ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ అంబలి ప్రసాదం పంచుదాం. మనము అమ్మవారికి సమర్పించిన అంబల్లో ఉప్పు కలపలేదు. ఇప్పుడు మనం ఉప్పు కలిపి భక్తులకి ఇద్దాం. ఇంకా ఇద్దరం ఇయ్యాలమ్మో అంటే పైన రాలేదు అదే అంటించవచ్చు. ఇంకొంచెం పోయి ఇంటి గల్ల వాళ్ళు వీళ్ళది ఈ చెట్టు. ఈవిడ సేవ చాలా ఎక్కువ చేస్తారు. ఈవిడే చేస్తారు ఎక్కువ. ఇన్ని కావాలంటే నేను ఇస్తానమ్మా.